వెల్కమ్ టు ప్రైమ్ నైన్. మీ సిల్వేరి శ్రీశైలం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ ఒక్క వేదికపై తీసుకొచ్చేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఆటా సంబరాలు అత్యంత అంగరంగ వైభవంగా బాల్టిమోరే నగరంలో జూలై 31 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఆటా సంబరాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రముఖులు వాటితో పాటు కొత్త సందేశాలు, కొత్త ఉద్దేశాలు, కొత్త మెసేజ్లు బాల్టిమోరే నగరం నుండి ప్రపంచ తెలుగు ప్రజలకిచ్చేటటువంటి ప్రయత్నానికి ఆటా శ్రీకారం చుట్టింది. అసలు ఆటా సంబరాలు గత సంవత్సర కాలం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 50 రాష్ట్రాలలో 250కి పైగా నగరాల నుండి వివిధ రకాల మెసేజ్లు తీసుకొని రావడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అటు కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ ఈవెంట్స్ కానివ్వండి, మహిళా ఈవెంట్స్ కానివ్వండి, యూత్ పార్టిసిపేషన్ ఈవెంట్స్ కానివ్వండి, రకరకాల ఈవెంట్స్తో ఆటా సంబరాలు ప్రపంచ తెలుగు ప్రజలని అబ్బురపరచనున్నాయి. అసలు ఆటా సంబరాలు ఏ రకంగా కొనసాగుతున్నాయి, ప్రపంచ తెలుగు ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారనేటటువంటి అంశంపై ఈరోజు ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ గెస్టుగా మనతో పాటు శరత్ వేముల గారు ఉన్నారు. నేషనల్ కోఆర్డినేటర్ 19th ఆటా కన్వెన్షన్, 19th ఆటా యూత్ కన్వెన్షన్ యొక్క 19th దానికి నేషనల్ కోఆర్డినేటర్గా కొనసాగుతున్నారు. బాల్టిమోరే నగర వేదికగా ప్రపంచ తెలుగు ప్రజలను దశా దిశ మార్చేటటువంటి ప్రయత్నం ఆటా కొనసాగిస్తుంది. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ శరత్ గారు. నమస్కారం శ్రీశైలం గారు, బాగున్నారా? శరత్ గారు శరత్ గారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆటా సంబరాలపై ఒక ఆసక్తికరమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. అసలు ఎలాంటి సందేశం ఇస్తున్నారు, ఎలాంటి సంబరాలు కొనసాగుతున్నాయి? 19వ ఆటా మహాసాల ఏర్పాట్లన్నీ గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినామండి. మేము ఎప్పుడైతే బాల్టిమోర్ నగరంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో మా ఆటా బోర్డు మీటింగ్లో, ఆ మరుసటి రోజు నుంచే మా ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టినాం మేము దీంట్లో. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి, అన్ని రంగాల నుంచి ప్రముఖులను పిలిచి వారితో ఇక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం దీంట్లో. దీనిలో భాగంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ అమెరికన్ వివిధ రాష్ట్రాల్లో, నగరాలలో జుమ్మంది నాదం సయ్యంది పాదం అనే కాంపిటీషన్స్తో స్టార్ట్ చేసి, అలాగే క్రికెట్ పోటీలు, బ్యాడ్మింటన్ పోటీలు, వాలీబాల్ పోటీలు ఇవన్నీ నిర్వహిస్తూ ప్రజలందరినీ సన్నాహక దీంట్లో పాల్గొనేలా చేస్తున్నాం మేము దీంట్లో, ఇక్కడ ఉన్న తెలుగు వారినందరినీ. ప్రత్యేకించి నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో, బాల్టిమోర్ అనేది ఇటు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఉన్న వివిధ రాష్ట్రాల్లోని నగరాలలో అందరినీ మేము పాల్గొనేలా చేస్తున్నాం దీంట్లో. దీని కొరకి ఇండియా నుంచి రాజకీయ ప్రముఖులు, మూవీ రంగం నుంచి సినిమా రంగంకు చెందిన వాళ్ళు, ప్రముఖ ఆర్టిస్టులు, ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, అలాగే రాజకీయ నాయకులు, ప్లస్ అలాగే సాంస్కృతికంగా పాల్గొనే వాళ్ళ ఫోక్ సాంగ్స్లో అన్ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొనేలా అందరిని ఆహ్వానిస్తున్నాం దాంట్లో. అంటే ఎలాంటి మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆటా ప్రపంచానికి ఇప్పుడు సూపర్ లీడర్గా మారేటటువంటి అవకాశం ఉంది. బాల్టిమోరే నగర వేదికగా కొనసాగుతున్నటువంటి ఉత్సవాలు, వాటిపైన సన్నాహక సమావేశాలు, ప్రపంచంలో సుమారు 50 దేశాల నుండి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు తెలిసింది. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు తెలుగు సమాజానికి? ఇప్పుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే అమెరికాలో అతి పురాతనమైన ఆర్గనైజేషన్ అండి. గత 40 సంవత్సరాల నుంచి అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు ప్రజల అభ్యున్నతి కొరకు, తెలుగు ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడతా ఉన్నాం దీంట్లో. దీంట్లో భాగంగా ప్రతి తెలుగు వారికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే తెలుసు. 2 రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలకు, అంతేకాకుండా ఎన్ఆర్ఐలందరికీ, వివిధ దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలందరికీ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే అందరికీ తెలుసు దీంట్లో. సో అదే విధంగా అంత భారీగా తెలిసినందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒక భారీగా మహాసభలు నిర్వహిస్తుంది. మనందరం ఒకటి, తెలుగు వారు అందరం ఒకటి. 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారే కాకుండా వివిధ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారిని అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి
అందరిని పాల్గొనేలా అన్ని దేశాల నుంచి దాదాపుగా ఇప్పుడు మా మహాసభలో 50 దేశాల నుంచి పాల్గొంటా ఉన్నారు. ఇంకా మేము పాల్గొంటాము. మాకు గూడా ఆహ్వానాన్ని ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్‌లొస్తా ఉన్నాయి ఇప్పుడు గూడా. సో, ఈ తెలుగు ప్రజలందరిని తీసుకొచ్చి ఒక వేదికగా బాల్టిమోర్ నగర వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మనం ఏంది తెలుగు వాళ్ళకి మన పూర్వ వైభవాన్ని మనం రాబోయే కాలంలో ఏ రకంగా చేస్తున్నాము, చేయాలి అనే దాంట్లో ఇప్పటికే మనం ప ప ప్రూవ్ చేసుకున్నాము. ఏంటి అంటే, మనము తెలుగు ప్రజలుగా మనం కావచ్చు. బట్ ప్రపంచానికి మనం టెక్నాలజీని, ప్రపంచానికి మనం అన్ని రకాలమైన ముందుగా ఉండి ప్రపంచాన్ని రేపు నాయకత్వం వహించే స్టేజ్‌కు మన తెలుగు వారందరూ వెళ్ళేలా అమెరికన్ తెలుగు అసోసియేషన్ కృషి ఎస్. చేస్తుందండి. శరత్ గారు, యూత్ కన్వెన్షన్ అని నామకరణం చేయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? యువతకు మీరు అగ్రతాంబూలం ఇవ్వాలని అనుకుంటున్నారా? యూత్ పార్టిసిపేషన్ ఎట్లా ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడిక్కడ మనకు అమెరికాకు వచ్చే వాళ్ళంతా యూత్ అండి. వివిధ దేశాల నుంచి కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి గాని, భారతదేశం నుంచి గాని చదువుకునేందుకో, జాబ్ చేసేందుకో ఇక్కడికందరూ వాళ్ళే వస్తారిక్కడికి. ఆ తర్వాత పైబడిన వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల కిందటొచ్చిన వాళ్ళో, లేకుంటే 5 సంవత్సరాల కిందటొచ్చిన వాళ్ళో ఉంటారు కాబట్టి, ప్రత్యేకించి వాళ్ళకి గైడ్ చేసేందుకు ప్రత్యేకించి 18-25 సంవత్సరాల లోపల వచ్చే స్టూడెంట్స్ అందరికీ వాళ్ళందరిని ఒకటే దగ్గర తీసుకొచ్చి, మనం తెలుగు వారిగా మనం ఏమేం కార్యక్రమాలు చేస్తాం. మనం ఒక చదువుకోవడమే కాకుండా, విశ్వవిద్యాలయాల్లో క్లాస్‌లలో అటెండ్ చేసేదే కాకుండా, మనకు ఒక తెలుగు సమాజానికి ఒక అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలన్నీ మనం ఏం చేయగలుగుతాం అనేది. టెక్నాలజీ ఒకటే కాకుండా, మెడికల్ ఫీల్డ్ ఒకటే కాకుండా, వివిధ రంగాలలో, సాంస్కృతిక రంగాల్లో, కళా రంగాలలో మనం ఏం చేయగలుగుతాం అనేది యూత్‌కి వాళ్ళకి మార్గదర్శనం చేసే విధంగా మా మహాసభలలో కార్యక్రమాలుంటాయండి దాంట్లో. యెస్. అంటే మొట్టమొదటిసారిగా అంటే నేను అమెరికా తెలుగు సంఘాల సమావేశాలు గత 15 సంవత్సరాల నుండి నేను క్లోజ్‌గా వాచ్ చేస్తున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా లోకల్ టాలెంట్‌ను సెర్చ్ చేయాలనేటటువంటి ఆలోచన రావడం చాలా గర్వకారణం. మీరు నిర్వహిస్తున్నటువంటి సయ్యంది మా పాటల పాటల కార్యక్రమం కానివ్వండి, డాన్స్ కార్యక్రమాలు కానివ్వండి, లోకల్ అమెరికాలో ఉన్నటువంటి యూత్‌ను ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. దానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఐడియా బిహైండ్ దట్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి మనకిప్పుడు ఒక 25, 30 సంవత్సరాల కిందట మనకు టీవీలు గాని, మీడియా అనేది ఇంత ప్రాచుర్యం లేకుండే అప్పుడు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అందరికి పాటలు పాడేవాళ్ళు అందరికి అప్పుడు దేశంలో ఇద్దరు ముగ్గురే పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో, ప్రతి నగరంలో పాటలు పాడుతా ఉన్నారు. ఇక్కడ చూడండి మీకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇక్కడ మన పిల్లలు తెలుగు సరిగ్గా మాట్లాడరు. కానీ తెలుగు పాటలు పాడే దాంట్లో వాళ్ళు హిందీ పాటలు పాడే దాంట్లో గాని ఇండియాలో ఉన్న ఇండియాలో పైకొస్తున్న ఈ పాటల్లో పాడే వారి కంటే కూడా ఎక్కడ తగ్గి ఉండరండి. వాళ్ళకు ఆ రకంగా కోచింగ్ చేసి, వాళ్ళు గూడా మన మెయిన్ ఫీల్డ్ దీంట్లో ఉన్నారని, తెలుగు అంటే వాళ్ళకేం తెలవాలి అని చెప్పే ఉద్దేశంతోటి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము ప్రవేశపెట్టి పోటీలు నిర్వహిస్తా ఉన్నాం. అదొక్కటే కాదు. సయ్యంది పాదం జుమ్మంది నాదము, సయ్యంది పాదమే కాకుండా అవి క్రీడా రంగాల్లో క్రికెట్ అనేది మన భారతదేశంలో ఒక ప్రాచుర్యం పొందిన క్రీడ అది. బ్యాడ్మింటను. ఇట్లాంటి రంగాలలో గూడా మన వాళ్ళు ఎందుకు ఉండొద్దు అనే ఉద్దేశంతోటి వాళ్ళకి కోచింగ్ క్యాంప్స్, వాళ్ళకు ఆ పోటీలు గూడా నిర్వహిస్తా ఉన్నాం మేము. యెస్. అంటే ఈ ఆటా సంబారాలకు భారతదేశం నుండి ముఖ్య అతిథులుగా ఎవరెవరొస్తున్నారు? పొలిటికల్స్ ఎవరొస్తున్నారు? సెలబ్రిటీలు ఎవరొస్తున్నారు? వాళ్ళ వివరాల గురించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడ ఆహ్వానం అందరికి ఇచ్చినామండి. రాజకీయ నాయకుల నుంచి సినీ రంగాల వారికి, ప్రముఖంగా రాజకీయ రంగం నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే ప్రతిపక్ష నాయకులు, వివిధ పార్టీల నాయకులు, మా పా దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఇచ్చేసినాము. తెలంగాణ నుంచి వచ్చే ప్రతిపక్ష నాయకులలో కేటీఆర్ గాని, హరీష్ రావు గారు మొదలగు టీఆర్ఎస్ నాయకులు, అలాగే ఆంధ్రాలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, రామచంద్రరావే కాకుండా ఇంకా పార్టీ ప్రముఖులు, వివిధ రంగాల రంగాల నుంచి వచ్చిన సినీ రంగం నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పటివరకు సినీ రంగం నుంచి 'దిల్ రాజు' గాని, పూజా హెగ్డే, మీనాక్షి చౌదరి వీళ్ళందరితో మేము సంప్రదింపులు నడుపుతున్నాము. ఆల్ ఆల్ ఆన్ అద్ వాళ్ళనే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేందుకు అక్కడి నుంచి సినీ రంగం నుంచి ఇంకా మిగతా వాళ్ళని కూడా పిలుస్తా ఉన్నాము. అన్ని రంగాలకు చెందిన వాళ్ళని. ఇక్కడ షోకేస్ అంతా అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరినీ ఒక 3, 4 డేస్ అంతా
మహాసభలలోనే ఇదెందుకు ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఎస్. శరత్ గారు, ఆట ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కార్యక్రమాలు చేస్తుంది. మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలలో ఎలాంటి ప్రేరణ మీకు కలుగుతుంది? మీరు తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నారు, చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ మీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎట్లా వాటిపైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు మేము ఈ సేవ చేసే మన దేశానికి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి సేవ చేసే ప భా భాగంలో అక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళు వాళ్ళ గ్రామంలో చేసే కార్యక్రమాలన్నిటికీ మేము సహాయ సహకారాలు అందిస్తాం. డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టినా, ఇంకా వేరే వాళ్ళ నుంచి ఖర్చు పెట్టినా, మా ఆటా ద్వారా ఇంకా మేము వెచ్చించి ఖర్చు పెట్టినా గూడా ఆహ్, హెల్త్ క్యాంప్స్ నుంచి మొదలుపెట్టి స్టూడెంట్స్‌కి కోచింగ్ ఇవ్వడము. స్కూళ్ళల్లో వాళ్ళకి కంప్యూటర్స్ ఇవ్వడము స్కూల్స్‌కి. గ్రామీణ ప్రాంతాల వారికి కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. సో, ఆ అందుబాటులోని ఇంటర్నెట్, ప్రత్యేకించి ఇంటర్నెట్ ఒక విలేజ్‌లో ఇంటర్నెట్‌గా ఇది జేయడం. ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టడము. స్కూల్‌లో ఒక కంప్యూటర్ క్లాసెస్ కోచింగ్‌లో ఇవ్వడము. సో, వాళ్ళు 10వ తరగతి పరీక్ష పాస్ అయ్యేందుకు స్కూల్‌లోనే స్కూల్ అయిపోయిన తర్వాత ఒక గంట కార్యక్రమం చేపట్టి వాళ్ళకి వివిధ టీచర్స్ తోటి వాళ్ళకెక్కడైతే కోచింగ్ అవసరం ఉందో వాళ్ళ ఎగ్జామ్స్ కొరకి వాళ్ళకి ఎక్కడ ప్రిపేర్ కావాలనో అలాంటి దానితోటే కాకుండా ఇంకా మిగతా కార్యక్రమాలు గూడా అక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి, ప్రతి 2 సంవత్సరాలకొకసారి ఆట వేడుకలని జేస్తాం. తెలుగు రాష్ట్రాలలో. హైదరాబాద్‌లో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని వేడుకలు జేస్తాం. ఆ వేడుకల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుబెట్టి ఆహ్, ఆహ్, పట్టణ ప్రాంతాల వరకి గూడా ఎక్కడెక్కడ ఏ ఏ రంగాలలో అవసరం ఉంటుందో అవన్నీ చేస్తా ఉంటామండి మేము. ఎస్. వివిధ బాల్టిమోరే కార్యక్రమాలు. వేదికగా బిజినెస్ బజ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రధానంగా ఆట ప్రమోట్ చేస్తుంది. ఎలాంటి వ్యాపార ఆలోచనలు కానివ్వండి, వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలనుకునేటటువంటి వాళ్ళకు సూచనలు, సలహాలు బాల్టిమోరే కన్వెన్షన్ వేదికగా ఉండే అవకాశాలు ఉంటాయా? ఎలాంటి ప్రమోషన్స్ చేయబోతుంది ఆట అక్కడ? ఇది ఇది ఐడియా బాజీ అనే దాంతోటి ప్రేరణగా తీసుకొని ఇది కార్యక్రమం చేస్తున్నామండి. ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ వాళ్ళ ప్రపోజల్స్ అన్నీ ఇక్కడ కొందరు వీళ్ళ మీద టెక్నాలజీని వాళ్ళకున్న ఇవన్నీ వాళ్ళ ముందర ఇది చేసినప్పుడు ఎవరికి ఏ రకంగా సహాయాలు అవసరం ఉంటాయి. ఎవరు ఏ కంపెనీని ప్రోత్సహిస్తారు. ఎవరు ఏ కంపెనీ స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు మేము ఈ బిజినెస్ బజ్ అనేది చేస్తా ఉన్నాము. దీనికి చానా పెద్ద స్పందన ఉందండి. వివిధ రాష్ట్రాల నుంచి అందరూ పిల్లలు స్టార్టప్ కంపెనీలు పెట్టే వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు ఆర్గనైజేషన్ చేయడం మొదటిసారిగా చేస్తా ఉన్నాం. టీవీ వాళ్ళు చేస్తున్నారొచ్చు కానీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి చేసేది ప్రప్రథమంగా చేస్తా ఉన్నాము. దీనికి మంచి స్పందన ఉంది. అందరికి ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చానా మంది దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి పెట్టుబడిదారులతో కాకుండా టెక్నాలజీ సమకూర్చే వాళ్ళు ఇట్లాంటి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారండి. శరత్ గారు, వరల్డ్ టాక్ ఆఫ్ ది టర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కూడా ఆట వేదికగా పలు కొత్త కొత్త ప్రొడక్ట్స్తో పాటు వాటిపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మీరు ప్రచారం చేశారు. అసలు ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ని మీరు ప్రమోట్ చేసే అవకాశం ఉంది ఆటలో? ఇప్పుడు మొదటగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగంలో గాని, టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న ఒక ప్లాట్‌ఫార్మ్ అది. ఎస్. ఈ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దీన్ని ఇది చేస్తా ఉన్నారు. మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని కొరకు ఒక 2 ఇయర్స్ ముందు నుంచే క్లాసెస్ తీసుకున్నాము. మా ఆట ఒక ప్రోగ్రామ్ చేస్తది. విద్యార్థులకు ట్రైనింగ్ చేసే దీంట్లో ఎంప్లాయీస్‌కు ఆహ్, ట్రైనింగ్ చేసే భాగంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఇది చేస్తాము. విద్యార్థులకు సాట్ ప్రోగ్రామ్ ఎట్లయితే చేస్తామో అప్‌కమింగ్ ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు, కొత్త కొత్త టెక్నాలజీలో చూస్తున్న వాళ్ళ కొరకు ఈ ఏఐ కార్యక్రమాలు, ఏఐలో కోచింగు గత 2 సంవత్సరాల నుంచే మేము చేపడుతున్నాం దీంట్లో. సో, దాంట్లో అది ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా ఒక టెక్నాలజీ రంగంలో ప్రముఖ పాత్ర వహించబోతున్నదని జెప్పి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక 2, 3 సంవత్సరాల కిందటనే గుర్తించింది. సో, దాన్ని వివిధ విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు మేము ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తా ఉన్నాం. ఎస్. శరత్ గారు, అమెరికాకు వచ్చేటటువంటి వాళ్ళు ప్రధానంగా F1, H1B అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అనేటటువంటి ప్రధాన సమస్యలు ఉంటాయి. వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి
అటర్నీ ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మీరు ఇమిగ్రేషన్స్ ఎక్స్పర్ట్స్‌ను కూడా అక్కడ అందుబాటులో పెట్టి, వచ్చేటటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక వేదికను తయారు చేస్తున్నట్టు ఎలాంటి ప్రిపరేషన్స్ ఉన్నాయి దాని గురించి? ప్రత్యేకించి విద్యార్థుల కొరకండి. యెస్. వాళ్ళకి ఈ 2, 3 సంవత్సరాల నుంచి కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉన్నారు వాళ్ళు. సో, వాళ్ళకి అవగాహన కలిగించేందుకు మేము ప్రతి సంవత్సరము విద్యా సంవత్సరము ఇక్కడ విద్యా సంవత్సరం ఒక 2, 3 సార్లు ప్రారంభమైతదండి. స్ప్రింగ్ అని, ఫాల్ అని, సమ్మర్ అని జెప్పి ఈ రకంగా విద్యా సంవత్సరం మొదలైతుంది. సో, ఆహ్, ఆహ్, ఆ స సందర్భంగా వచ్చే విద్యార్థులందరికీ మేము ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం ఆన్‌లైన్‌లో. ఇండియా నుంచి రాకంట ముందే వాళ్ళ కోసం ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించి, దాంట్లో ప్రముఖ ఇమిగ్రేషన్ అటార్నీస్ ప్రముఖంగా మన తెలుగు వాళ్ళు వాళ్ళని ఎంగేజ్ చేసి, వాళ్ళకి ముందే పూర్తి అవగాహన కల్పిస్తాం. ఇక్కడికొచ్చిన తర్వాత గూడా వాళ్ళకేదైనా ప్రాబ్లమొస్తే దాంట్లో గూడా మేము హెల్ప్ జేస్తా ఉన్నాం. ఇక హెచ్1ల కొరకు వస్తూ ఉంటే, ఈ మధ్యన కొంచెం తగ్గిండొచ్చు హెచ్1లు అమెరికాకి రావడానికి కొరకు, ఉద్యోగం కోసం రావడానికి కొరకు ఇక్కడ మార్కెట్ కూడా కొంచెం డల్‌గా ఉంది గాబట్టి, వాళ్ళ కొరకి గూడా మేము కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. వాళ్ళు వచ్చి రాగానే అన్నీ తెలుసుకోవడానికి. ఇక్కడ ఇంకోటేంది అనంటే ఆన్‌లైన్‌లో చానా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చండి. అంతా ఉంటది. అది కాకుండా టాప్ ఆఫ్ దట్ మేము ఈ ఇమిగ్రేషన్ ఫర్మ్స్‌ని, అటార్నీస్‌ని హైర్ జేసి వాళ్ళతో అవగాహన సదస్సులే కాకుండా ఎవరికైనా ప్రత్యేకంగా పర్సనల్‌గా ఏదైనా హెల్ప్ గావాలంటే గూడా వాళ్ళ ద్వారా మేము వాళ్ళకు సేవలందిస్తా ఉన్నాం. యెస్. శరత్ గారు, సంవత్సరాల తరబడి నుండి గ్రీన్ కార్డుల గురించి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య అమెరికాలో ఎక్కువగా ఉంది. దాని గురించి ఏంటి పరిష్కార మార్గాలు? ఇది కోటా వైస్ అండి. వివిధ దేశాలకు లభించే కోటా వైస్ తోటి డిలే అయితా ఉంది దీంట్లో. ప్రత్యేకించి గత 10, 15 సంవత్సరాలుగా ఇక్కడికి చానా మంది ఇమిగ్రంట్స్ వచ్చారు. హెచ్1 ఉద్యోగం చేయడమే కాకుండా స్టూడెంట్స్‌గా వచ్చి ఇక్కడే స్థిరపడాలనుకున్న వాళ్ళంత సంఖ్య చానా పెరిగిపోయింది. సో, ఆ సంఖ్యలో భాగంగా వివిధ హెచ్1 గాని, హెచ్4 గాని, లేకుంటే ఈబీ5 గాని, ఈబీ1 గాని ఇలాంటి వివిధ కేటగరీస్‌లలో ఇక్కడ గ్రీన్ కార్డ్ ఆఫర్ చేస్తదండి అమెరికన్ ప్రభుత్వం ఇక్కడికి ఈ ఇమిగ్రెంట్స్ కొరకి. సో, దాంట్లో ఎక్కువ నంబర్ పెరిగిపోవడం ద్వారా ఈ లైన్ పెరిగిపోతా ఉంది ఇమిగ్రెంట్స్ కొరకి. సో, దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా పెట్టకుండా, లేకుంటే ఇంకేదో ప్రాబ్లమ్స్ వచ్చి, ఏదన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారొచ్చు. అలాంటి వారి కొరకు గూడా మేము హెల్ప్ జేస్తా ఉన్నాం వాళ్ళందరికి. యెస్. అంటే కాకపోతే ఆటా ఏంది అనంటే సంబరాలు యాహ్! శరత్ ఈ గారు, ఆటా గ్రీన్ సంబరాలు కార్డ్స్‌లో సక్సెస్ యాహ్! చెప్పండి. ఒక నిమిషం అండి. యాహ్! ఈ గ్రీన్ కార్డ్స్ విషయంలో మాత్రం మనము అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉండి, లీగల్‌గా ఉంటే వస్తది. కాకపోతే ఈ మధ్యన నంబర్ పెరిగిపోయింది. కొద్దిగా 2, 3 ఇయర్స్ పట్టొచ్చు. ఒక్కోసారి 10 సంవత్సరాలు గూడా పట్టే అవకాశం ఉంది దీంట్లో. యెస్. ఆటా సంబరాల సక్సెస్‌ఫుల్ నిర్వహణ గురించి 70 ఆహ్వాన కమిటీలను మీరు ఏర్పాటు చేశారు. ఓవరాల్ ఏర్పాట్లనేటటువంటిది ఎవరి పర్యవేక్షణలో ఎట్లా దానికి ఉన్నటువంటి ఏర్పాటు ఎట్లా ప్లానింగ్ చేస్తున్నారు? ఇది ఈ ఈ పనులు చేసేందుకు మేము కమిటీలను ఒక 6 నెలల ముందే ఏర్పాటు చేస్తామండి దీంట్లో. వివిధ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు కళల రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వారికి, ప్రత్యేకించి సాంస్కృతిక రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, క్రీడా రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వారికి, మహాసభలు నిర్వహించేందుకు కన్వెన్షన్ హాల్‌లో చేసే వాళ్ళకి ఇవన్నీ డెకరేషన్‌తో పాటు వీళ్ళందరికీ ఎవరెవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్‌లు ఉన్నాయో ముందు గ్రహించి వాళ్ళను ఆ కమిటీలలో మేము మెంబర్స్‌గా నిర్ణయించి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటాం మేము. కొన్ని కమిటీస్ దీంట్లో 6 నెలల నుంచి పనిచేస్తుంటే, కొన్ని కమిటీస్ నెల రోజుల నుంచి పనిచేస్తా ఉంటాయి. మాకు కోర్ టీమ్ అని ఒకటుంటది. మేము గత సంవత్సరం నుంచే మేము మా ఏర్పాట్లు స్టార్ట్ చేసినాం దీంట్లో. ఈ అందరు రకాలు దాదాపుగా 400 మంది ఈ కమిటీలలో వాళ్ళని ఇది జేసి, ఇన్వాల్వ్ జేసి పనులు ముందుకు తీసుకుపోతా ఉన్నామండి. ఈ ఈ ఈ రాబోయే నెల రోజులు మాకు చానా క్రిటికల్ టైమ్ ఇది. ఈ నెల రోజులలో హాలిడేస్ గూడా ఉంటాయి. స్కూల్ హాలిడేస్ ఉంటాయి. కాలేజెస్ హాలిడేస్ ఉంటాయి గాబట్టి, వాళ్ళందరికీ వారెవరైతే మాకు వాలంటీర్‌గా ఉండేందుకు ముందుకొస్తున్నారో వాళ్ళందరిని ఇన్వాల్వ్ జేసి ఈ మహాసభలను జయప్రదం జేయాలని యెస్. జూస్తున్నామండి. శరత్ గారు, అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఎవరు అతిథులుగా హాజరవుతున్నారు? అంటే గవర్నమెంట్ ఆఫ్ అమెరికా నుండి, గవర్నమెంట్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నటువంటి పార్ట్‌గా పనిచేస్తున్నటువంటి గవర్నర్స్ గానివ్వండి, సెనేటర్స్ గానివ్వండి, అక్కడ మినిస్టర్స్ గానివ్వండి, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు ఇక్కడ ప్రత్యేకించి మా ఆహ్వానితుల్లో మేమెక్కడైతే కన్వెన్షన్ చేస్తుంటామో ఆ రాష్ట్ర గవర్నర్‌ని, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌ని, అక్కడ ఏ సిటీలో అయితే నిర్వహిస్తున్నామో ఆ సిటీ మేయర్‌ని,
ఇలాగా మేము ఆహ్వానిస్తాం వాళ్ళకి. ఈ ఈ దీంట్లో పిలిచిన వాళ్ళ భాగంగా ఇట్లాంటి ఆహ్వానాన్ని మేము ఇచ్చిన వాళ్ళలో మేరీల్యాండ్ గవర్నరు, మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ అని జెప్పి మన తెలుగు అమ్మాయి ఉంది దాంట్లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా. అలాగే వాషింగ్టన్ వర్జీనియా గవర్నరు పిలుస్తా ఉన్నాం. అలాగే వర్జీనియా గవర్నర్ గూడా లెఫ్టినెంట్ గవర్నర్ గూడా గాజాల అని జెప్పి మన హైదరాబాద్ అమ్మాయి ఉంది. అక్కడ పుట్టిన, ఇక్కడే పుట్టి పెరిగింది. ఇక్కడ అమెరికాలో పెరిగింది. ఆ అమ్మాయి గూడా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉంది. ప్రత్యేకించి మన వాళ్ళెవరైనా, మన తెలుగు వాళ్ళు గాకుండా, మన ఇండియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలవడమే కాకుండా, ఇక్కడ వివిధ రాష్ట్రాల గవర్నర్‌లని ప్లస్ ప్రత్యేకించి మేరీలాండ్ బాల్టిమోర్ మేయర్‌ని గూడా పిలుస్తాం. ఆయన గూడా రావడానికి, మనం అందరిని కలవడానికి గూడా వాళ్ళు గూడా సమ్మతించిండ్రు. ప్లస్ వాళ్ళ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ తోటి మా మహాసభలు గూడా జయప్రదం అయితాయని జెప్పి ఆశిస్తున్నాం. ఎస్. శరత్ గారు, బాల్టిమోరే సమావేశం నుండి మీరు ప్రపంచ తెలుగు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కన్క్లూజన్ పాయింట్‌గా చెప్పండి. తెలుగు ప్రజలకి ఎక్కడ ఉన్నా గూడా మనందరం ఒకటండి. ఒక రాష్ట్రం పోయి 2 రాష్ట్రాలుగా వేరుపడ్డాం. అయినా గూడా మనందరం ఒకటి. మన కళలు, మన భోజనము, మన తిండి అన్నీ కామన్‌గానే ఉంటాయి దీంట్లో. ఎక్కడ కలిసిన తెలుగు వాళ్ళకి కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒకటే సందేశాన్ని ఇస్తదండి. మొదటగా మనం అందరం తెలుగు వాళ్ళం. వివిధ రాష్ట్రాలలో, వివిధ జిల్లాలలో, వివిధ దేశాలలో నివసిస్తున్నాం మనం. వీళ్ళందరిని కలపడానికి మన కళలను మనము పైకి రావాలనుకుంటే మన తెలుగు జాతి అభివృద్ధి చెందాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఎలాంటి బిజినెస్‌లు స్టార్ట్ చేయాలి? చదువుకోవడానికి ఎలాంటి యూనివర్సిటీలో చదువుకోవాలి? మన తెలుగు జాతి అభ్యున్నతి కొరకు, తెలుగు జాతిని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్న ఆర్గనైజేషన్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈ మహాసభలలో పాల్గొని, అమెరికన్ తెలుగు మహాసభలలో పాల్గొని అందరూ దాదాపుగా 12,000 మంది ప్రతినిధులొస్తున్నారు. ఒక 150 మంది వీఐపీలు, వివిధ దేశాల నుంచి వస్తున్న వీఐపీలు రాజకీయ రంగాలే గాకుండా సినిమా రంగాలు, ప్రతి కళా రంగాల నుంచి ఇక్కడికొస్తున్నారండి. వాళ్ళ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి అందించడమే అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల ముఖ్య ఉద్దేశ్యం అండి. ఎస్. థ్యాంక్ యూ శరత్ వేముల గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేందుకు ఆటా చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా కొనసాగాలని చెప్పి ప్రైమ్9 కూడా వాళ్ళకు బెస్ట్ విషెస్ చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల సమ్మేళనము వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, అక్కడున్నటువంటి తెలుగుదనము, యాస, భాష, మాండలికాలు, అన్ని రకాల రుచులను మనం బాల్టిమోరే వేదికగా 4 రోజుల పాటు అత్యంత రంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఆట ఉత్సవాలలో చూడొచ్చు. ప్రైమ్9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకి ఇచ్చేసినటువంటి శరత్ వేముల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్9. ప్రైమ్9 వారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.